Water magic. We love to drink lemon water, buttermilk, etc. We add salt or sugar to make such drinks. They dissolve in water. Water has the property of dissolving substance. This is the activity. ఈ యాక్టివిటీ మీరు చేయాలి. ఒక్కసారి నేను చెప్పనా ఏంటో చేసి చూపించినా ఒకసారి. ఓకే, వెరీ గుడ్. చిల్డ్రన్, ఫస్ట్ చూడండి. వాటర్లోని వేస్తే అంటే అందులోని సాల్యుబుల్ ఉంటాయి, కొన్ని డిసాల్యుబుల్ ఉంటాయి అన్నమాట. అందులోని కలిసిపోయి ఉంటాయి, కొన్ని కలవనివి కూడా ఉంటాయి. అవేంటో చూద్దామా? ఫస్ట్ సాల్యుబుల్ థింగ్స్ చూడండి. ఇవి ఐస్ క్యూబ్స్. నా దగ్గర ఐస్ క్యూబ్ ఎక్కువ ఉండదు, మామూలుగా చూపిస్తున్నాను చూడండి. ఓకేనా? ఏంటిది? ఐస్ క్యూబ్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇందులో వాటర్ వేసామనుకోండి. ఏమైంది? ఏమవుతున్నాయి? ఏది ఐస్ క్యూబ్? ఏది? ఎస్, మెల్ట్ అయిపోయింది. అలా అందులో కరిగిపోయింది. అవునా? ఇప్పుడు మొత్తం కలిపి ఏమైంది? ఇప్పుడు వాటర్లాగా అయిపోయింది. అర్థమైందా? ఐస్ క్యూబ్స్ వేస్తే ఏమైంది? మెల్ట్ అయింది, ఇందులో వాటర్లా కలిసిపోయింది. ఇగో ఐస్ క్యూబ్స్ లేవు ఇందులో. ఇంకా వన్ థింగ్. నెక్స్ట్, గ్లాస్ తీసుకున్నా. ఓకేనా? ఓకే. నా వాటర్ వేసుకున్నాను అందులో. ఓకే, వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులోని సాల్ట్ వేస్తున్నాను. ఓకేనా? చూడండి, సాల్ట్ వేసి ఇలా చేస్తే ఏమవుతుంది? సాల్ట్ మొత్తం ఇందులో కరిగిపోతుంది, అంటే డిజాల్వ్. ఇందులోని కరిగిపోతుంది అన్నమాట. డిజాల్వ్ అయిపోయిందా? కనిపిస్తుందా ఇప్పుడు సాల్ట్? ఎక్కడుంది సాల్ట్? ఇందులో నో సాల్ట్. చక్కగా ఇందులోని మెల్ట్ అయిపోయింది మొత్తం అంతా. అంటే వాటర్లో కలిసిపోయింది, డిజాల్వ్ అయిపోయింది. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. టేక్ అనదర్ గ్లాస్. Pour some water and add sugar. ఇదేంటిది? షుగర్. ఓకేనా? ఇప్పుడు వాటర్లో వేసి షుగర్ కూడా అలాగే చేస్తున్నాను. ఉత్తి షుగర్ని వాటర్ తాగాలంటే అంత బాగోదు కదా. మరి టేస్టీ కావాలంటే ఏం చేయాలి మనం? కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకేనా? లెమన్ జ్యూస్ చాలా హెల్దీ, మంచిది, ఏ సీజన్లో అయినా సరే. ఓకే, విటమిన్ సి ఉంటుంది ఇందులోని, మంచిగా ఉంటుంది. బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత నీరసంగా అనిపించినప్పుడు లెమన్ జ్యూస్ తాగారనుకో, కొంచెం ఎండలోంచి వచ్చినప్పుడు మెయిన్లీ ఫస్ట్. ఓకేనా? ఎండలో ఉన్నప్పుడు ఇవి తాగితే మంచిగా హెల్తీగా ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అన్నమాట, వీక్నెస్ తగ్గుతుంది. ఓకేనా? చూసారా, లెమన్ వాటర్ కలిసిపోయింది ఇంట్లో. నెక్స్ట్ ఏమైంది? షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది. సో షుగర్ ఆల్సో డిసాల్వ్ ఇన్ వాటర్. కరిగిపోయింది కదా, అవునా? ఎస్, ఇలా తిప్పే కొద్దీ ఇలాగా కరిగిపోయింది. చూసారా, వాటర్లో కలిసిపోతుంది కూడా. అండర్స్టాండ్ చిల్డ్రన్? అండ్ అనదర్ థింగ్. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, వాటర్లోని ఇప్పుడు నేను ఏం యాడ్ చేస్తున్నాను? మిల్క్ యాడ్ చేస్తున్నాను. అవునా? ఏమైంది? మిల్క్, వాటర్ ఏది, మిల్క్ ఏది, రెండు ఏమయ్యాయి? ఎస్, కలిసిపోయి డిసాల్వ్. ఓకేనా?
చూసారా? ఇప్పుడు వాటర్ ఎక్కడుంది? మిల్క్, రెండు కలిసిపోయి. అవునా? వెరీ గుడ్. అలాగే కర్డ్ తీసుకుందాం. ఓకేనా? మనకి బటర్ మిల్క్ అంటే చాలా ఇష్టం కదా. సమ్మర్ సీజన్లో బటర్ మిల్క్ బాగా యూజ్ అవుతుంది కదా, తాగడానికి కర్డ్ తీసుకున్నాను. ఓకేనా? బటర్ మిల్క్ అంటే ఏంటి? మజ్జిగ. ఓకేనా? ఇందులో ఏం వేసుకోవాలి మరి? సాల్ట్ ఆర్ షుగర్ వేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఓకే. సమ్ వాటర్. ఓకేనా? చూసారా? బటర్ మిల్క్ అయిపోయిందా? పెరుగు ఇందులో కలిసిపోయింది. కానీ ఇలా తాగేయచ్చు. కానీ కొంతమంది చిన్న కనిపిస్తుంది చూసారు ఇలాగా. దీన్ని ఏం చేయాలి మనం? ఎస్, టేక్ అనదర్ గ్లాస్. ఇంటి పక్క పెట్టుకొని ఓకే. ఇప్పుడు ఇదంతా బయటికి పోయి చూసారా? ఇది ఇలా ఉండిపోతుంది. ఇది బయటికి తీసి తాగితే ఇంకేమీ అడ్డుగా ఉండదు మనకి. చక్కగా బటర్ మిల్క్ రెడీ అయిపోయింది ఫ్రెష్గా. ఓకేనా? ఓకే. మనం ఇప్పుడు ఏం చేసాం? ఎస్, వడకబెట్టాం. అంటే ఫిల్టర్ చేసామన్నమాట దాన్ని. దీన్నే ఫిల్టర్ అంటాం. ఇప్పుడు ఫిల్టరైజేషన్ అంటాం. చూసారా? ఏం చేశాను? ఇది కొంచెం ఇష్టపడకుండా ఉంటారు కదా, దాన్ని ఫిల్టర్ చేయాలంటే ఇలా స్టీరింగ్ చేయడం అన్నమాట. ఇలాగా ఫిల్టర్ చేయడం. అర్థమైందా? మనకి వాటర్లో ఉన్న ప్యూరిటీస్ అంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అంటే చిన్న డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కదా, ఇలాగే చేస్తారు. అలాగే టీ తాగేటప్పుడు మనం టీని మాత్రమే తాగుతాం, టీ పొడిని తాగం కదా. టీ పొడి ఏం చేస్తాం? అలాగే కిందకి వెళ్ళిపోతుంది కాస్త ఆగితే, తర్వాత మళ్ళీ వడకబెట్టుకుంటాం. టీ మాత్రమే చక్కగా గ్లాస్లోకి పడుతుంది. టీ పొడి ఏం చేస్తాం? అది పడేస్తాం. అది డస్ట్ పార్ట్ మాట, పక్కన తీసేస్తాం. అలాగే దీన్ని నేను కూడా మీకు ఎగ్జాంపుల్ చేసి చూపించానంటే ఫిల్టర్ చేయడం అన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? ఎస్, లెమన్ జ్యూస్ చూసాము, బటర్ మిల్క్ చూసాము, మిల్క్ యాడ్ చేసాము. ఇవన్నీ డిసాల్వ్ అయిపోయాయి. ఎందులోని? వాటర్లోని. కానీ నా యాడ్ సమ్ వాటర్. గ్లాస్లో వాటర్ వేసాను. ఇప్పుడు వరకు డిజాల్వ్ అయిపోయినవన్నీ చూపించాను. అంటే షుగర్, సాల్ట్, ఇవన్నీ మిల్క్ ఇవన్నీ డిజాల్వ్ అయ్యాయి ఎందులోని? వాటర్లోని. ఇప్పుడు డిడ్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్, ఏదైతే వాటర్లో డిజాల్వ్ అవ్వదో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఆయిల్. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఇందులో వాటర్లో కలిసిందా ఆయిల్? లేదు. ఏమైంది? ఎస్, పైకి ఇలా తేలిపోయింది. చూడండి, వాటర్లో కలవకుండా. వెయిట్ చూసారా? వాటర్లోని ఎలా ఉంది ఇప్పుడు? అది ఇది డిసాల్వ్ అవ్వలేదన్నమాట, కలవలేదు వాటర్లో. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూపించాను. అలాగే వాటర్లో వేస్తే కలర్ చేంజింగ్ మాట. అంటే వాటర్ ఏ కలర్లో? నార్మల్ కలర్లో ఉంది. మిల్క్ వేయగానే వాటర్ ఏ కలర్ అయిపోయింది? వైట్ కలర్ అయిపోయింది. అవునా? బటర్ మిల్క్ వేసిన అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలాంటి యాక్టివిటీ మీకు కూడా బుక్లో ఉంది. Look at here. Take 6 glasses and fill them with water. Make sure there is an equal amount of water in all the glasses. Now put the following things into the water. Stir it with a spoon. అంటే ఇలా చేశాను కదా. ఎస్, అది. రైట్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ ద టేబుల్ బై పుట్టింగ్ మార్క్. చూడండి ఒకసారి,
షుగర్ వేస్తే ఎలా అవుతుంది, సాల్ట్ అయితే ఎలా ఉంటుంది, మిల్క్, ఫ్లోర్, దాల్, ఆయిల్. ఈ యాక్టివిటీ మీరు చేసి నాకు వీడియో సెండ్ చేయండి. ఓకేనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ చిల్డ్రన్.